నారాయణ గారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు టికెట్ ఇవ్వడం అనేది బ్లండర్ మిస్టేక్ అండి, చాలా పెద్ద మిస్టేక్. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పటి నుంచి ఆయన సంపన్నుడు, ఆయనకు పొలిటరీ ఫార్మ్స్ బిజినెస్ అవి ఉన్నాయి, సంపన్నుడు ఆయన. చాలా సందర్భాలలో మన తెలంగాణ మూమెంట్కు ఆర్థికంగా సహకరించగానే కేసీఆర్ కూడా కష్టస్థితిలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ సహకరించండి. ఇవి మాకు తెలిసే విషయాలు, లోపటి విషయాలు ఇవన్నీ తెలుసు. అటువంటి వ్యక్తిని మరి మీరు ఎందుకు అట్లా దూరం చేసిండ్రు? మీ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని ఎందుకంటే సార్ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల లోపల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన ఈటెల రాజేందర్ గారు మన అప్పటి టీఆర్ఎస్ పక్ష నేతగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే యువకుల రోమాలు లేచిపోయాడు సార్. అంత గట్టిగా పనిచేస్తుంది ఆయన. కారణం ఏంది? ఆయన తొలగించే కారణం ఏంది? కేవలం మీకు వ్యతిరేకమైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ నేను ముద్రాజు పక్క పెట్టండి, మన తెలంగాణ మూమెంట్కు ఆయన ప్రాణం పోసిన వ్యక్తి, తెలంగాణ మూమెంట్ను నెత్తినెత్తుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని విడితే నాట్ ఓన్లీ ముద్రాజు సమాజం, అన్ని సమాజాలు వెలివేసుకున్నాయి. ఇప్పుడు మనకి ఫోటోలు అంటే మన స్క్రీన్ మీద వస్తున్నాయి. ఏం నారాయణ బాగున్నావా అని ఆయన అడిగినట్టు సార్. నేను తెలిసి అవి ఆ ఫోటోలు ఈటెల రాజేందర్ కొడుకు పెళ్లిలో అనుకుంటా సార్. కరెక్ట్. చూస్తే నాకు అనిపించింది. నేను చాలా మందిలో ఉన్నాను, నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను పలకరించాను. మాకు మంచి సన్నిహితమైన మిత్రత్వం ఉంది, మంచి మిత్రుడు, అట్లేం కాదు. కాకపోతే సార్ ఒకవేళ ఆయన కనుక ఒక్కసారి నాతో కలిసి ఉంటే నేను చెప్పాను. నేను అదే అడగబోతున్నాను సార్. అంటే సమస్యని మీ మనసులో భావాన్ని మీ మిత్రుడితో షేర్ చేసుకోండి సార్. నేను చాలా సార్లు ఆయనకు మెసేజ్లు పెట్టినా, నంబర్ ఉంది నా దగ్గర, మెసేజ్లు పెట్టినా. కానీ వ్యక్తిగతంగా కలిస్తే నేను ఈ ఓటమి ఉండకపో సార్. ఆయనకు ఒక్కసారి ఒక 15 నిమిషాలు 1 అవర్ వ్యక్తిగతంగా నాతో కలిసి ఉంటే డెఫినెట్గా ఆయన ఓడిపోకపోతుంది సార్. ఆయన ఓడిపోవడం మాకు బాధాకరం. ఎందుకంటే బాల్యమిత్రులంగా మేము ఎన్నో సందర్భాల్లో వారిని కలవడం, మాట్లాడడం, మా గ్రూప్ లోపల, మా మిత్రుల లోపల ఒక ముఖ్యమంత్రి ఎదిగిందని చెప్పి చాలా గర్వపడ్డాం, ఇప్పుడు గర్వపడతాం. కాకపోతే ఆయన అట్లా ఓడిపోవడం మాత్రం కారణం స్వయం కృతాపరాధమే సార్. ఆయన చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం అసలు ఓటర్స్ కూడా ఏం చేయలేదు అని నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పండి. ఫస్ట్ విషయం ఏంటంటే జనాన్ని కలవకపోవడం. ఇది చాలాసార్లు తెలిసి వచ్చింది. ఆయన కుమారుడు గౌరవనీయులు కేటీఆర్ కూడా అన్నాడు, అడిగిరు, మీరే మీ వాళ్ళు ఎవరు అడిగిరు, అయితే ఆయన ఏం సంబంధించారంటే కలవాల్సిన అవసరం లేదని చెప్పాడు. కలవకపోతే ఇంత పరిణామం చూడండి, దురుపేద్యం సార్. అక్కడికి పోతే ప్రగతి భవన్ పోతే నేను బాల్యమిత్రున్నాయా, నేను ఆయనతో చదువుకున్నాడు, వాడు ఉపయోగపడుతున్నాడు. ఏం రికమెండ్ పెట్టుకుంటాం మనం? అది నా కొడుకు ఉద్యోగం వద్దు, నా పిల్లలకు ఉద్యోగం వద్దు, నా పిల్లలు చదువుకున్నారు, నేను మంచిది, నాకు కేసీఆర్తో నాకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు నాకు. కాకపోతే ఆయన ఓడిపోవడం బాధాకరమైన విషయం. తను చేసుకొని ఓడిపోయింది సార్. అవకాశం ఇచ్చిండు, వాళ్ళకు పల్లెములు పెట్టించింది. ఇట్లా ఇలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా రకరకాలుగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అవన్నీ ఈయన ఇచ్చినాయి వాళ్ళకు. అయ్యా మీరు ఇట్లా మాట్లాడడానికి ఏమని చెప్తున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం సార్. అది జరిగేది కాకుండా ఆయన స్వయంగా చేసుకున్నాడు. తన యొక్క మంచి మిత్రులతో కలిసి మాట్లాడుంటే, తను కొంచెం అంటే ముందస్తు జాగ్రత్తలు పడి ఉంటే ఓడిపోకపోతుంది సార్. నిజంగా ఓడిపోకపోతుండే. ముఖ్యంగా ముదిరాజ సామాజిక వర్గానికి ఆయన ఏదో ద్రోహం చేసిండో, ఆయన ఏదో తప్పు చేసిండో ముదిరాజ సామాజిక వర్గంలో, అది చాలా పనిచేస్తారు ఆయనకు. ఆయన ఓటమికి అదే కారణమైంది. ఎంత చెప్తే కదా సార్, 1.8% అంటే 11% ముదిరాజులు చాలా మౌలికమైన పాత్ర, ఈయన ఓడించడం చాలా మౌలికమైన పాత్ర వహించండు. ప్రతి విద్యావంతుడు అడగండి, మనం కేసీఆర్ మాకు ద్రోహం చేసిండు, ప్రతి విద్యావంతుడు అదే చెప్తాడు. కేసీఆర్ గారు మాకు ద్రోహం చేస్తారు, కేసీఆర్ గారు మాకు, మీరు ఏ గ్రామానికి వెళ్ళండి అక్కడ అదే జరుగుతుంది, అదే చెప్తారు. కొంచెం అదే సందర్భంలో సార్ ముదిరాజు అంటే కులవృత్తి అయినటువంటి చేపలు పట్టడానికి చాలా అంటే అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసాం, మేము చేప పిల్లల్ని ఇచ్చాం, రొయ్యల పిల్లల్ని ఇచ్చాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఇది చాలా పెద్ద విషయం సార్. 2 గంటలు 3 గంటలు అది మళ్ళీ డిస్కస్ పెడదాం. దానిలో చాలా విషయాలు నేను మౌలికంగా చెప్తాను మీకు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ మాట అనేది కాకుండా సార్ ఏమన్నాయంటే బెస్తలు ఫస్ట్, ముదిరాజులు తర్వాత అని చెప్పి. చాలా తప్పుగా సార్ అది. ముదిరాజులు 80% పడితే మిగతా సామాజిక వర్గాలు 20% ఉన్నాయి. చేపలు పట్టడం లోపల, మత్స్యవృత్తి లోపల 80% ముదిరాజులు ఉన్నారు, 20% మిగతా వాళ్ళు ఉన్నారు. మీకు ఇవి తెలుసు, మీకు ఇవన్నీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు అట్లా మాట్లాడతారు, తప్పు కదా అది. అది చాలా హర్ట్ అయింది మాకు, మా కమ్యూనిటీ వాళ్ళకి చాలా హర్ట్ అయింది. మా 11% కమ్యూనిటీలో 5-6% మంది మాత్రమే చేపలు పడతారు.
మిగతా వాళ్ళు వివిధ పనులు అమ్ముతారు, కాయలు అమ్ముతారు, వ్యవసాయ పనులు, కూలీ నాలి అన్ని చేసుకుంటారు. అవన్నీ బాగా చేస్తారు. ఇప్పుడు మీరు బీహార్కి వెళ్ళి ఆడ ఇట్లా కూలీ అట్లా ముద్రాలు కూలీ చేస్తారు ఇక్కడ అంతా. కాబట్టి వీళ్ళకి వీళ్ళ 5% 4% వంటి ఎవరైతే కేవలం మత్స్యవృత్తిని నమ్ముకున్నారో వాళ్ళ కుటుంబాలకు చాలా ఎఫెక్ట్ అయింది. అది దాంతో ఏమైనా సార్ బెస్తులు మాకు వియ్యంపొత్తు కానీ కంచంపొత్తు ఉంది. మేము చాలా దగ్గర ఉంటాం. బెస్తులు మేము అన్నదమ్ములాగా ఉంటాం. ఇక్కడ వృత్తి సమానం. శ్రమ చేసుకొని చేపలు తీసుకొని గడ్డకు వచ్చిన తర్వాత పంచుకుంటాం. వాళ్ళంటే దావత్ అయితే మందు వెళ్తారు, మా ఇంట్లో వీళ్ళు వెళ్తారు. కాకపోతే అమ్మాయిలు ఇచ్చుకోలేదు. మిగతా అన్ని మేము వాళ్ళ కానీ ఈ ప్రకటన తర్వాత మీ రెండు కులాల మధ్య, రెండు సామాజిక వర్గాల మధ్య చాలా విభేదం వచ్చింది. చాలా విభేదం వచ్చినటువంటి సార్ మీకు తెలుసు అంటే అంటే అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పాత్రలో పోషించాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రెండు కులాల మధ్య శాశ్వత చిచ్చు రగిల్చారు అనేటటువంటి మాట వాస్తవం. మీరు రెండు కులాల వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. శాశ్వత చిచ్చు పెట్టేశాడు. ఈ రెండు కులాలు కలవద్దని భావించిన ఆయనకి ఏముందో మనసులో ఏముందో తెలియదు సార్. ముదిరాజును మాత్రం కక్ష కట్టుకొని కేటగిరీ వాళ్ళని సైడ్ చేసింది సార్. మీకు విషయం చెప్పాలి, కేసీఆర్ గారికి రాజకీయ జీవితం ఇచ్చింది ముదిరాజులు. ఎందుకంటే చిన్నప్పుడు విషయాలు చెబుతున్నాను. ముదిరా ఎట్లా అని మీరు అడగండి. చెప్పండి. 80s ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలోకి ఆయన పోయిండు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎవరి మీద? మదన్ మోహన్ మంత్రి గారు అప్పుడు వారి మీద టికెట్ ఇచ్చింది. అక్కడ సిద్దిపేటలో ముదిరాజ సామాజిక వర్గం ఆ రోజు కూడా 60% ఆ రోజు. ఇప్పుడు కొంచెం క్యాటరింగ్ అయిపోయింది, స్కాటరింగ్ అయిపోయింది. అప్పుడు 60% ముదిరాజులు. వీరేంటంటే సిద్దిపేట పక్కన చిన్నగుండవెల్లిలో ఒక ఊరు ఉంటుంది. చిన్నగుండవెల్లిలో మేస్త్రి పని చేస్తాడు, భూపతి అని ఒక అతను ఉంటాడు. మేస్త్రి పని చేస్తాడు. ఆయన మేమందరం కలిసి నేను చిన్న ఏజ్ నాది అప్పుడు. ఆయన ఏం చేసిందంటే తన హార్డ్ ఎర్నింగ్ దగ్గరికి వీరికి డిపాజిట్ కట్టిండు. ఆయన గర్వంగా చెప్పిండు కేసీఆర్ గారు, నాకు ముదిరాజ సామాజిక వర్గం నన్ను నిలబెట్టింది కాబట్టి మీరే నన్ను గెలిపియాలన్నాడు. అంటే ఒక విధంగా రాజకీయ జీవితం ప్రసాదించింది ముదిరాజులు. మరి నేను ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత అదే ముదిరాజులు పక్కకు పెడితే తప్పుగా సార్ అది. అది ఇంకా అదే కాదు సార్, ముదిరాజులకు కేసీఆర్కు తల్లి సంబంధం ఉంది. వారికి పాలిచ్చిన తల్లి ముదిరాజు తల్లి. వాళ్ళ తల్లికి పాలు తక్కువ ఉంటే ముదిరాజు తల్లి వారికి పాలిచ్చింది. మేము సంతోషపడతాం. మాతో పాలు పంచుకొని పుట్టినటువంటి సోదరుడిగా మేము భావిస్తాం. కానీ అన్యాయం చేయకూడదు సార్. ఆయన ఒకవేళ అనుకుంటే ముదిరాజు సామాజిక వర్గాన్ని చాలా పైకి తేగలుగుతుండే. ఇలా రెడ్డిస్తోని రావులతోని పోటీ పడే విధంగా ముదిరాజు సమాజం నిలబడగలుగుతుండే. చేయలే ఆ పని ఆయన.